బ్యాంక్ లో పెట్టడానికి డాక్యుమెంట్స్ ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేసింది. అవునా? మరి లోన్ కోసం ఏం చేస్తావు? అసలేం జరిగిందే? అందుకే నిన్న బ్యాంక్ కి రాలేకపోయాను. నా సిచ్యువేషన్ అంకుల్ కి కొంచెం అర్థమయ్యేలా చెప్పవే. నాన్నకి నేను చెప్తాను లేవే, నువ్వేం ఫీల్ అవ్వకు. థ్యాంక్స్ ప్రియా. అవును, ఇలాంటి పరిస్థితుల్లో నాన్నకి సూపర్ మార్కెట్ ఎలా పెట్టిస్తావు? జాబ్ చేసి కంపెనీ ప్రొఫైల్ పే స్లిప్లతో పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. జాబా? ఇప్పుడు నువ్వు జాబ్ చేయబోతున్నావా? చెయ్యాలనే ఉంది, కానీ దానికి ఒక ప్రాబ్లం వచ్చి పడింది. ప్రాబ్లమా? నాన్న నాకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు. దానికి నువ్వేమన్నావే? నేనేమంటానో నీకు తెలీదా? బాగా తెలుసు. నాన్న, మీ నిర్ణయమే నా నిర్ణయం, అలాగే కానివ్వండి అడ్డు చెప్పకుండా అర్థమయ్యేలా చెప్పుంటావు, అంతే కదా? అవును, నా గురించి అన్ని నిర్ణయాలు నాన్నే తీసుకుంటారు. ఇది కుదరదనో అది కావాలనో నాన్ననెప్పుడూ అడగలేదు, అడ్డు చెప్పలేదు. అది సరేనే, నీకంటూ ఆశలు కోరికలు ఏం లేవా? అసలు నీ జీవితం గురించి ఆలోచించువా? ఈ జీవితం నాన్న నాకిచ్చిన వరం. ఆయన సంతోషం కన్నా నాకేదీ ముఖ్యం కాదు. నాన్న కోసం నేనేదైనా చేస్తాను, ఎవరితో అయినా పోరాడతాను. చూసావా, మా నాన్నకి నూరేళ్ళు. చెప్పండి అన్నా. అమ్మా అక్షయ, మన షాపుకి రావాల్సిన లోడ్ని రోడ్ నెంబర్ 14లో ఆ దేవాగాడు అడ్డుకొని ఆ డ్రైవర్తో గొడవ పడుతున్నాడంటమ్మా. ఏంటి నాన్న మీరనేది? వాడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. ఇక్కడ కస్టమర్లు వాటర్ కోసం ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారమ్మా. మీరేం కంగారు పడకండి నాన్న, నేను వెళ్ళి వాడి సంగతి ఏంటో చూస్తాను. వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు. నేనే వెళ్ళి వాడితో మాట్లాడి లోడ్ తీసుకొని వస్తాను. నీకు ఈ విషయం చెప్పి వెళ్దామని ఫోన్ చేశాను అంతే. వాడితో ఇక మాట్లాడి ప్రయోజనం లేదు నాన్న. మళ్ళీ గట్టిగా 4 తగిలిస్తే కాని దారికి రాడు. సరే, మీరు వెళ్ళండి, నేను వస్తున్నాను. ఏమైందే? ఏం కాలేదే, నేను మళ్ళీ కలిసినప్పుడు చెప్తాను. బాయ్. జాగ్రత్తగా వెళ్ళు. ప్రకాశం, నీ మాటల కన్నా అక్షయ్ చేతలకే వాడు భయపడతాడు. రమ్మని చెప్పు. మన వ్యాపారం మనం చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్ళకపోయినా అలాంటి దుర్మార్గులు అడ్డుపడుతూనే ఉన్నారు. ఏం చేయాలో చెప్పు సోము. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అన్నారు పెద్దలు. ఇలాంటి వాళ్ళకి మాటలతో చెప్తే అర్థం కాదు. వాటికి మన అక్షయే కరెక్ట్. అలాగే సోము. సోము, నేను వచ్చేంత వరకు షాపుని చూసుకుంటా ఉండు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిరా. సరే, జాగ్రత్త. దేవా, దేవా, రేయ్, ఇలా చూడండి రే. దేవా. చూడండి రా. నాన్నొచ్చాడు, మరి కూతురు ఇంకా రాలేదేంటి? దేవా, దేవా, నిన్నే పిలుస్తున్నాను. అరెరే, నువ్వా? రా ప్రకాశం, ఏంటిలా వచ్చావు? ఫోన్లో కామెడీ వీడియో చూస్తున్నాను కదా, అందుకే నేను గమనించలేదు. కామెడీ అంటే మామూలు కామెడీ కాదనుకో, నవ్వలేక చస్తున్నాం. దేవా, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, చాలా తప్పు. ఏంట్రా ఇది మరీ అన్యాయంగా ఉంది? కామెడీ వీడియో చూడడం తప్ప? అన్నా, అసలు తప్పే కాదన్నా.
దేవా, షాప్కి రావాల్సిన వాటర్ క్యాన్ల లోడ్ని ఆపి నువ్వు తప్పు చేస్తున్నావు. నీ ఏరియాని వదిలి నా ఏరియాకొచ్చి క్యాన్లు వేయొద్దని నీకు నీ కూతురికి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాను. ఆ? అసలు మీరిద్దరూ ఏమనుకుంటున్నారు? దేవా, దీని గురించి మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. మళ్ళీ అనవసరంగా గొడవద్దు. నా బండిని వదిలే. నా కూతురు కూడా వచ్చేస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? ఐఆమ్ వెయిటింగ్. నీ కూతురు రావాలి, ఇక్కడ గొడవ చేయాలి. అది నా మీద చేయేసిన రోజే కాళ్ళు చేతులు విరిచేయాల్సింది. పోనీలే అని జాలిపడి వదిలేశాను. అదే నేను చేసిన తప్పో. ఇప్పుడు వస్తుంది కదా, దానంతు చూస్తా. రేయ్, వెళ్ళి క్యాన్లని చీల్చి నాశనం చేయండి రా. వెళ్ళండి. బాబు, నా సరుకును వదిలే బాబు. జరుగు. వద్దు బాబు, జరుగు. వదిలే. నా సరుకును వదిలే బాబు. ఏయ్. ఏం చేయొద్దు, నా సరుకును ఏం చేయొద్దు బాబు. జరుగు. బాబు, ఏయ్. బాబు వదిలే బాబు. జరగమంటున్నా. నా మాట విను బాబు. వద్దు బాబు, నా మాట విను. వదిలే బాబు. జరగరా. బాబు, బాబు, బాబు నేను చెప్పేది విను. బాబు వదిలే బాబు, నా మాట విను. బాబు నేను చెప్పేది విను. బాబు, బాబు, బాబు వద్దు బాబు. బాబు వదిలే బాబు, నా మాట విను. బాబు వద్దు బాబు, నా మాట విను. వదిలే బాబు. బాబు, బాబు వదిలే బాబు. వద్దు. అమ్మా, గొడవ వద్దమ్మా. లేదు నాన్న, ఈ రోజుతో ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. మీరు కాస్త దూరంగా వెళ్ళండి నాన్న. నా మాట విను తల్లి. వాడితో గొడవ వద్దు. నాన్న చెప్తున్నాను కదా, మీరు కాస్త దూరంగా ఉండండి. రేయ్, రేయ్, ఇంకా ఇక్కడ ఉన్నారండి. వెళ్ళండి, వెళ్ళండి. ఏంటిది ఈ రేంజ్ లో కొడుతోంది? రేయ్, వెళ్ళండి రా. ఇక్కడే ఉన్నారంటే చంపేస్తాను. వీణ్ణి అమ్మా, అక్షయ ఇంక చాలమ్మా.